నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు ధనం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేనట్లయితే నిరాశ నిస్పృహలు ఏర్పడుతూ ఉంటాయి. కుటుంబ పరంగా మాటల విషయంలో అభిప్రాయ భేదాలు ఉంటుంటాయి. పనుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కాలభైరవ స్వామివారు. మీరు చేయవలసిన పూజ కాలభైరవ స్తోత్రమును లేదా అష్టకమును పారాయణం చేయండి. వృషభ రాశి వారు ఇతరులతో మాట్లాడే సందర్భంలో వ్యతిరేకతలు పెరగకుండా, అనవసరమైనటువంటి గొడవలు చోటు చేసుకోకుండా జాగ్రత్తగా వ్యవహరించండి. దుబారా ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు వాయిదా పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ఉదారంగా వ్యవహరిస్తుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు. మీరు చేయవలసిన పూజ ఏకశ్లోకి రామాయణమును పారాయణం చేయండి. మిథున రాశి వాళ్లకు చేపట్టిన పనులు కలిసి వస్తాయి. కీలకమైనటువంటి వ్యవహారాల్లో పాల్గొంటూ ఉంటారు. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ఒప్పందాలు కుదుర్చుకునే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. వ్యాపారపరమైనటువంటి కార్యక్రమాల కోసం ప్రయాణాలు చేస్తుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ నృసింహస్వామి వారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి అష్టకమును పారాయణం చేయండి. కర్కాటక రాశి వాళ్లకు ఈరోజు చేపట్టిన పనులు కొంత ఆలస్యంగా పూర్తి అవుతుంటాయి. అనారోగ్య భావనలు తగ్గించుకోవాలి. చేపట్టిన పనుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటూ వెళ్తుండాలి. ఆస్తి వివాదాలు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాసరస్వతి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ సరస్వతి స్తోత్రమును పారాయణం చేయండి. సింహరాశి వారు నూతనమైనటువంటి ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడుతుంటాయి. విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. కళారంగంలో ఉన్నటువంటి వాళ్లకు మంచి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అనంత పద్మనాభ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ ఆదినారాయణ స్వామి వారి స్తోత్రమును పారాయణం చేయండి. కన్యారాశి వాళ్లకు పని భారాలు పెరుగుతుంటాయి. తొందరపాటుతనంతో వ్యవహరించకూడదు. కుటుంబపరమైనటువంటి ఒత్తిడి పెరగకుండా ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అనుకోనటువంటి ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కార్తవీర్యార్జున స్వామి వారు. మీరు చేయవలసిన పూజ సుబ్రహ్మణ్య స్వామి వారికి అర్చన నిర్వహించండి. తులారాశి వారు తాము చేపట్టిన పనులు సమయానికి పూర్తి చేసుకుంటారు. అలాగే ప్రాచీనమైనటువంటి కట్టడాలను సందర్శించేందుకు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఉద్యోగపరమైనటువంటి అన్వేషణలు ఉండే సూచనలు ఉన్నాయి. వ్యాపార కార్యక్రమాల్లో ఆకస్మిక కార్యక్రమాలు, ప్రయాణాలు ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ కనకధారా స్తోత్రమును పారాయణం చేయండి. వృశ్చిక రాశి వాళ్లకు నూతన పరిచయాలు కలిసి వస్తుంటాయి. వేరువేరు రూపాలలో మీకు రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు. ఆసక్తికరమైనటువంటి సమాచారాలు కూడా తెలుస్తూ ఉంటాయి. అజాగ్రత్తల వలన పోగొట్టుకున్న వస్తువులు తిరిగి సంపాదించుకోగలుగుతారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు. మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి. ధనుస్సు రాశి వాళ్లకు ఈరోజు ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తుంటాయి. అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి. కుటుంబ పరంగా విభేదాలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులు ఏమాత్రం కూడా చదువుల విషయంలో ఏకాగ్రతను కోల్పోకూడదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ భువనేశ్వరి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ భూదేవి స్తోత్రమును పారాయణం చేయండి. మకర రాశి వారు ఈరోజు కుటుంబపరమైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటారు. ఇతరుల యొక్క అభిప్రాయాలకు విలువలు, గౌరవాలను ఇవ్వగలుగుతారు.
సంఘపరమైనటువంటి కీర్తి గౌరవాలను పొందుతూ ఉంటారు. ఉద్యోగము వ్యాపార కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రాజమాతంగి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ రాజమాతంగి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయండి. కుంభరాశి వారు ఈరోజు ప్రముఖులతో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు చర్చిస్తుంటారు. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో సమస్యలకు పరిష్కారాలు కనుగొంటారు. అలాగే విందు వినోదాలు వేడుకల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. సామూహికమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సూర్యనారాయణ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ భాస్కర స్తోత్రమును పారాయణం చేయండి. మీనరాశి వాళ్లకు ప్రయత్నాలు అన్నీ కూడా కలిసి వస్తాయి. గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనులను తిరిగి ప్రారంభించుకుంటారు. ఉద్యోగము వ్యాపారపరమైనటువంటి అభివృద్ధితో కూడిన సంతోషాలు ఉంటుంటాయి. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుదర్శన స్వామి వారు. మీరు చేయవలసిన పూజ సుదర్శన స్వామి వారి కవచమును పారాయణం చేయండి.